నమస్తే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఈ స్పీచ్ ఖమ్మం టూర్లో మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఆయన ఏమన్నాడంటే టీడీపీని బొందబెట్టిన బీఆర్ఎస్ ను బొందబెట్టినప్పుడే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని మాట్లాడిండు. ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీని మీద మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. నా ముందు సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమకారులు పాషం యాదగిరి సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మీకు ఎట్లా అనిపించింది సార్ ఆ స్టేట్మెంట్ వినగానే? సో అంటే దాంట్లో ఏమైనా మనం నెగిటివ్ కోణం ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా, లేదు ఇది పొలిటికల్ అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రచార సభలో ఆయన బీఆర్ఎస్ ని పక్కన పెట్టడానికి టీడీపీని కొంత లేపి బీఆర్ఎస్ ని క్లోజ్ చేస్తే కాంగ్రెస్ కి అది అడ్వాంటేజ్ అవుతుందన్న కోణంలో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కింద దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? అది కాంగ్రెస్ కి నష్టమైతుంది. ఓకే, ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. ఓకే, రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉంటాయి. నువ్వు ఒక చిన్న కాన్స్టిట్యూన్సీలో లాభం కోసం చూసుకుంటే మొత్తం తెలంగాణ నష్టం జరుగుతుంది. ఆ సంగతి అర్థమైతే లేదు మనకు. ఆయన ఏమన్నాడు, ఎన్టీ రామారావును బొందబెట్టింది కేసీఆర్ అని చెప్పిండు. కేసీఆర్ కాదు, 2 రకాల తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఒకటి ఎన్టీ రామారావు తెలుగుదేశం, ఎన్టీఆర్ స్థాపించాడు దాన్ని. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లోనే ఉన్నాడు, పైగా తెలుగుదేశం మీద పోటీ కూడా చేసిండు ఆయన. పాపం కండక్టర్ ఉండేవాడు, ఆయన పోటీ చేస్తే చాలా ఇబ్బంది పెట్టాడు. నేను పోటీ చేస్తా తెలుగుదేశం మీద అన్నాడు, కాంగ్రెస్ లో ఉండి. అంతే, ఎందుకంటే ఆయన మంత్రి కాంగ్రెస్ లో చంద్రబాబు నాయుడు. ఆయన తెలుగుదేశం పార్టీ మొదటి పెట్టినప్పుడు లేడు. ఒకటి. రెండవది, ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీని పొందబెట్టిందే చంద్రబాబు నాయుడు. రెండు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, దాన్ని పొందబెట్టి చంద్రబాబు నాయుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు వైస్రావుడులో కొట్టింది ఎవరు, చెప్పు దటేసింది ఎవరు? మీరు అప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కదా, అప్పుడు అంతా మీరు అంత కదా. నందీలు తీసుకొని పోయింది ఎవరు? ఎంత ఇబ్బంది పెట్టిన ఎన్టీ రామారావును చాలా ఏడిపించారు. చూస్తే మేము మా ముందు ఎన్టీ రామారావు పాపం పక్కన పరిటాల రవి, ఎన్టీఆర్ పక్కన ఓ పరిటాల రవి, నెహ్రూ, ఇంద్రారెడ్డి కూర్చొని ఆ చెప్పులకు అడ్డం పట్టారు వాళ్ళు. చెప్పుల దండలు వేయించారు, అవమానం చేసారు. చివరికి ఆయన అవమాన భారంతో చచ్చిపెట్టేట్టు చేసారు. అయినా సరే మేము ఆయన ఒకటే రేట్లు చెప్తూ, మీరే కదా జయించింది, చంద్రబాబు నాయుడు చెప్పించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని పొందబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి. 2004లో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన గెలిచిండు, చంద్రబాబు ఓడిపోయాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు అనేకం ఉన్నాయి. తెలంగాణ మొత్తం ఆయనకి ఎదురు తిరిగింది, ఆయన రాయలసీమ కూడా ఆయనకి ఎదురు తిరిగింది, కోస్తా ఆంధ్ర ఎదురు తిరిగింది, ఖమ్మాలు కూడా ఎదురు తిరిగింది ఆయనకు. ఎందుకంటే పాత అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకని ఆయన ఓడిపోయాడు. ఒకటి. తర్వాత చంద్రబాబు కేసీఆర్ వెంటనే కేసీఆర్ ఆయన గెలిచిండు, ఈయన పొందబెట్టేది కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎవరితోన్నాడు, అక్కడ రాజశేఖర రెడ్డితో ఉన్నాడు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ 2001లో కాంగ్రెస్ తో పొత్తు 26 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచారు. 2004లో గెలిచినారు. కేంద్రంలో మంత్రి అయిండు కేసీఆర్, ఇక్కడ 6 మంత్రులు అయినరు. రాజశేఖర రెడ్డితో కొనసాగారు.
అది కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకు పోయిందంటే అనేక కారణాలు, ఒకటి కాదు రెండు కాదు. బషీర్బాగ్ ఫైరింగ్, ఎవరు బషీర్బాగ్ ఫైరింగ్? చంద్రబాబు నాయుడే కదా. PPP మోడ్ లో ఎలక్ట్రిసిటీ కరెంటు కోసము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టాడు. ఇప్పుడు ఆంధ్ర కూడా అదే చేస్తుండే ఆయన. PPP మోడల్ అని PPP అంటున్నాడు. ఆ PPP అంటే ఏంటంటే 3 Pలు కాదు, PPP కాదు, PPP అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్. పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్. మొత్తం విదేశీ కంపెనీలకు తోడు పెట్టేదే చంద్రబాబు పని. తర్వాత తెలంగాణ పరిశ్రమని మూసేసాడు. ఆల్విన్, ఐడిఎల్, IDPL, ప్రాడా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, DBR మిల్, నేతా స్ప్రింగ్, లాయన్ జాముల్, నిజాం షుగర్స్, సిరిపూర్ కావచ్చు, రామగుండం ఫీల్డ్ అన్ని మూసిపారేసిండు. రామగుండం, సిరిపూర్ నాశనమైనవి, ఆదిలాబాద్ అంతా. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆజామాబాద్ మూసేస్తే అది నాశనమైంది. నిజాం షుగర్స్ మూసేస్తే ముంకోస్పల్లి అంటే మెదక్, అదే విధంగా బోధన్ నాశనమైంది. కరీంనగర్ లో ముత్యంపేట నాశనమైంది. నిజాం షుగర్స్ కు 32,000 ఎకరాలు సొంత చెరుకు తోటలు ఉంటే, సొంతం ₹1,00,000 ఎకరం వేసుకోండి, 3,200 కోట్లు ఉంటది. కానీ ఆయన దాన్ని 169 కోట్లకే భోగరాజు గంగరాజు కట్టబెట్టిండు, తినేసాడు అన్నట్టు. ఇన్ని పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసిండు. ఆసాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లోజ్, సరత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లోజ్, కాడ్డా ఇండస్ట్రియల్ ఎస్టేట్ క్లోజ్, కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పట్టంచెరు ఇండస్ట్రియల్ అన్ని మూసిపారేసిండు. అప్పుడు జనం ఆహాకారాలు చేస్తే, కార్మికులు ఆహాకారాలు చేస్తే అందులోంచి ఉద్యమాలు పట్టినాయి. గద్దర్ గాని, బెల్లెలత గాని ఉద్యమాలు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా మారి 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకోటి ఏం చేసిండు, అప్పటి ఉద్యమాలు చేస్తుంటే అందరు చంపేసిండు. ఒక్క భువనగిరిలో 18 మందిని చంపాడు. 18 మందిని. గద్దర్ మీద 6 తూటాలు ఎవరు కాల్చారు? చంద్రబాబే కదా. నయీం ఎవడు? చంద్రబాబు సృష్టి. నయీం గిమ్లేడు, పోలీసులే. పిల్లలతో ముక్కలు చంపింది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వమే కదా. మా రోజు వీరన్న చంపింది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వమే కదా. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, ఆజం అలీ, శ్రీరాములు యాదవ్ ఎంతమందిని చంపించారు? నరరూప రాక్షసుడు కదా. తెలంగాణ సహించదు కదా ఇట్లాంటివి. అందుకని జనం ఇసిరి పారేశారు, కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఈ చరిత్ర అంతా తెలియకుండా ఎందుకు పిచ్చి మాటలు, గాలి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? దానివల్ల ఎవరికి లాభం? మళ్ళీ PRS కు లాభం. PRS ఏ పని చేయలేదు, కానీ PRS గొప్పదని అర్థం వస్తుంటూ పరోక్షంగా PRS ను పోగొడుతున్నట్టు అవుతుంది. BRS కు మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే బహిరంగ అవగాహన చంద్రబాబు తోటి, పరోక్ష అవగాహన BRS తోటి ఉందా? మీరందరూ కలవాలనుకుంటున్నారా? అంటే పొలిటికల్ గా స్టేట్మెంట్ ఇస్తే టీడీపీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం పెరిగి అక్కడ కొంత టీడీపీ క్యాడరు, కొంత సింపథైజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వస్తారన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చు కదా. గతంలో ఒక స్టేట్మెంట్ మీరు చూడండి, రెడ్ల గురించి మాట్లాడుతూ పవర్ అంతా రెడ్ల చేతిలోనే ఉండాలి అని ఆ సెక్షన్ కి నేనే అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చిండు. అట్లా ఇచ్చిండు. అప్పుడు అట్లా మాట్లాడండి. ఇప్పుడు ఇది ఒక యాంగిల్. ప్రతి రెడ్డికి కనీసం 10 ఎకరాల భూమి ఉండాలన్నాడు. రెడ్లకు వెలమలకే పరిపాలించే సామర్థ్యం ఉందన్నాడు. దానివల్ల బీసీల వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఏమైతుంది? మీరు కమ్మవారిని, తెలుగుదేశం వారిని మీ వైపు మలుపుకోవాలని చూస్తే మీ పార్టీలో రెడ్లు, మీ పార్టీగా ఇతరులు వ్యతిరేకమవుతున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళే చీ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే మాతో చాలా అనేక మంది మాట్లాడారు. ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇది తెలుగుదేశంలో ఉండా, కాంగ్రెస్ లో ఉండా? ఎవరు మీరు చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ఇవాళ ఈవెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది పాయింట్ కదా. అంతే. ఇప్పుడు రేపు పొద్దున జరిగే ఎలక్షన్స్ లో మనకి ఎన్ని వచ్చినాయి, ఎంత వచ్చింది ప్రధానం. సో దాంట్లో సక్సెస్ అవుతాడేమో. ఆ నిమిషం అవుతాడు, అదే ఆ నిమిషం, ఆ తర్వాత ఫినిష్ అవుతాడు. అందుకనే ఆ నిమిషం చూసుకోవద్దు. రాజకీయ నాయకుడికి దీర్ఘ దృష్టి ఉండాలి. ఒకటి పోతే పోయింది, 100 వస్తాయి. కానీ ఆ ఒక్కటే చూసుకుంటే 100 పోతాయి. అది ఈయనకు తెలుస్తలేదు. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా నాతో అనేక మంది మాట్లాడారు. ఎందుకు మీరు మాట్లాడతలేరు? తెలంగాణ వాదులు కూడా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి, తెలంగాణ రేపు ఏమవుతుంది? చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నారు. ఆయన BRS ఏమైతుంది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్, BJP,
టీడీపీ కలిసి తెలంగాణ మీద దాడి చేసేటట్టున్నాయి. తెలంగాణలో మళ్ళీ పునఃప్రవేశం మళ్ళీ చొరబడతట్టున్నాయి. దానికి రేవంత్ రెడ్డి దోదం చేసేటట్టున్నాడు. తెలంగాణ దీనికోసం తెచ్చుకున్నామా అని గట్టిగా గొడవ చేస్తున్నారు. సీజనల్ పాలిటిక్స్ ఇట్లనే ఉంటాయేమో. ఇవాళ ట్రెండ్ ఇదే నడుస్తుంది కదా సార్. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోతే భవిష్యత్ ఏంది ఇవన్నీ ఆలోచనలు లేవు. ఈ రోజుకి నేను లాభపడినా లేదా, ఇవాళ నేను గట్టెక్కినా లేదా అన్న దగ్గరే రాజకీయాలు నడుస్తున్నాయి కదా. అదే ప్రజలు కూడా మర్చిపోతారు కదా. ఆ ప్రజలు మర్చిపోతారు వేరే విషయం. నువ్వు దార్శనిక ప్రజలు ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేస్తే మళ్ళీ గుర్తు వస్తాయి కదా. ఓకే, ఒకటి లాంగ్ రన్ ఏమవుతుంది, ఉద్యమకారులకు గుర్తుంటది, నీ పార్టీలో అందరికి గుర్తుంటది. గాంధీ భవన్ పోయి చూసిరమ్మని ఆయన్ని, గాంధీ భవన్ లో జనం తిట్టుకుంటున్నారు. ఓకే, సో అది నీ ఇంట్లో నువ్వు చెడగొట్టుకొని ఎక్కడ నువ్వు బయట విదేశస్తులకు సాయం చేస్తారంటే ఎట్లయితుంది? కాదు, నీకు అక్కడ పోతావు, ఆక్స్ఫర్డ్ పోతావు, కేంబ్రిడ్జ్ పోతావు, ఏం నేర్చుకుంటావు? ఏం నేర్పిస్తారు అది తెలుసా? వాళ్ళకి తెలంగాణ అది కూడా తెలియదు. అందుకని అది లాభం కాదు. నేర్చుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకోవాలి, తక్షణ ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాలు దృష్టి పెట్టుకోవాలి. అంతేకాని స్వల్పకాలికం చిన్నది అది గుర్తు పెట్టుకుంటే మంచిది కాదు. ఎందుకైనా మంచిది రేవంత్ రెడ్డి మారకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందరు ఆత్మహత్యనే చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆత్మహత్య. కాంగ్రెస్ కి ఎట్లా నష్టం అంటారు ఇది? రేపు తెలంగాణ జనం మళ్ళీ తిరుగుబడతారు. ఓకే, పెద్ద పోరాటాలు అయితే గుర్తొస్తుంది అంతా. నువ్వు ఇండైరెక్ట్ గా అయినా చంద్రబాబు నాయుడు, నేను చంద్రబాబు నాయుడు శిష్యుని అని చెప్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడేమో. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుగుతూనే ఉన్నాడు. ఈ ముగ్గురు అక్కడ ఏకమై ఉన్నారు. ఆంధ్రలో, తెలంగాణలో కూడా ఏకమై వస్తారు. వస్తే తెలంగాణ ఏమవుతుంది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం వల్ల పోలవరం కడుతున్నారు, సెంట్రల్ ప్రాజెక్ట్. దానివల్ల 2,00,000 2.5 లక్షల మంది కోయిలకొండలో నిర్వాసితున్నారు. 7 మండలాలు నీటి మునిగిపోతున్నాయి. ఆఖరి భద్రాచలం గుడి కూడా మునిగిపోయేటట్టుంది. ఇప్పటికే నవగ్రహాల ఆలయం, ఆంజనేయ స్వామి గుడి మునిగిపోయినాయి, కళ్యాణ కట్ట మునిగిపోయింది. సో ఇది నాశనం అయితే జనం తిరుగుబాటు చేస్తారు. ఓకే, రేపు భద్రాచలం గత ఏందో మొత్తం తెలంగాణ గత అది అవుతుంది అని తిరుగుబాటు చేస్తే అప్పుడు మొహం కడుక్కుంటారు. రేవంత్ రెడ్డి మూసినది మురికాలలో మొహం కడుక్కోవాలి, ఆ దుస్థితి వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, నాకు అదే ఉన్నది. మొత్తం జనం అంతా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డీటెయిల్డ్గా రాబోయే రోజుల్లో మరిన్ని ఇంటర్వ్యూలు మీ ముందు ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.